బెంగాల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తృణమూల్ కాంగ్రెస్ కార్యాలయం దగ్గర నిశ్శబ్దం, భారతీయ జనతా పార్టీ కార్యాలయం దగ్గర ఉత్సాహం. పోస్టల్ బ్యాలెట్లు పూర్తయినాయి. ఇక ఎర్లీ ట్రెండ్స్ అంటే ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ ట్రెండ్స్కి వస్తున్నాయి. ఫస్ట్ రౌండ్ పూర్తయ్యేటటువంటి సందర్భానికి మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీపూర్లోనే గెలుపు ఓటమి మధ్యన కొట్టుకోవాల్సి వస్తుంది. అది పెద్ద సమస్య కూర్చుంది. ఎర్లీ ట్రెండ్స్ చూస్తే 68 అంటే 294 గాను 68 లెక్క చూసుకుంటే బీజేపీ 43 ఆధిక్యంలో ఉంటే తృణమూల్ కాంగ్రెస్ 23కి పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉండటం అన్నటువంటిది కీలకం. మమతా బెనర్జీ సొంత నియోజకవర్గం భవానీపూర్లో కూడా బీజేపీ నాయకుడు సువేందు అధికారి లీడ్లో వస్తూ ఉన్నాడు. అప్పుడప్పుడు ఈవిడ లీడ్ కనబడుతున్నా మళ్ళీ తగ్గిపోతూ ఉంది. ఓవరాల్గా చూసుకుంటే ఎర్లీ ట్రెండ్స్లో మాత్రం బెంగాల్లో మమతా బెనర్జీ పతనం, భారతీయ జనతా పార్టీ విజయం ఖాయంలాగా కనబడుతోంది.